హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్ వికీ ప్రాంక్స్. అయితే ఈరోజు మా అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. నేను కాదు, శివగాడు. ఏమని చేస్తావురా? ఇట్లా అక్క నాకు మెసేజ్ చేసింది నేను కలవనిక అని చెప్పేసి అట్లని అన్నని కలిపి అంటే నేను కల్పిస్తున్నాను అన్నట్టు ప్రాంక్ చేస్తున్నాం. యాక్టింగ్ అయితే మంచిగా చేయాలి, ఓకేనా? చూడండి గాయస్, మా అన్నకైతే ఫోన్ చేస్తుండు. ఏమైతే నాకు తెలియదు, చేయరా. అంతే ఖరాబ్ చేస్తున్నావు అన్నది అప్పుడు అన్న ముందు. ఏమైతుంది అది పండుకున్నా లేచిన ఇంకా వేరే నెంబర్ ఉందా? వేరే నెంబర్ ఇదా? లేపుతాడా లేపడా అన్న? హలో అన్నా, చెప్పరా. ఏడున్నావు అన్నా? అరే ఇంట్లోరా, పడుకున్నారా నాయన? బిజీ ఉన్నావు అన్న? ఇప్పుడు పడుకున్నారా? బిజీ అంటావేంద్రా, అందుకే కట్ చేస్తున్నా గారా. బిజీ ఉన్నావు అన్న? ఇప్పుడు పడుకున్నారా? బిజీ అంటావేంద్రా, అందుకే కట్ చేస్తున్నా గారా. ఏం లే అన్న, జర ఈ శ్రీశక్తి గుడి ఉంది చూసినావు అన్న, టెంపుల్. దాని బ్యాక్ సైడ్ రా అన్న ఒకసారి, అపార్ట్మెంట్ దగ్గరికి. ఎందుకురా, ఏమైంది? ఏం లే అన్న, చిన్న పని పడ్డది, ఒకసారి ఇక్కడ రా అన్న. సరే, 2 నిమిషాలు వస్తున్నా. అర్జెంట్ అన్న, జర జల్దీ రా అన్న. వస్తున్నారా నాయన, వస్తున్నా. ఈరోజు మా అన్నని ఇన్ని కొట్టిపిస్తా గలీజ్గా. A few minutes later. చెప్పురా. ఏం లే అన్న, ఇంకో అక్క మెసేజ్ చేసింది నేను కలవనిక, అట్లానే నీకు ఫోన్ చేసిన. హాయ్, కలుస్తాను అన్న, అట్లానే నేను కాల్ చేసిన. చెప్పేంది? చెప్పాక ఇంత సడన్గా ఫోన్ చేసిన. మాట్లాడుతున్నా అన్న, అట్లానే మాట్లాడుతున్నా అంటే నేను కాల్ చేసిన. చెప్పు. నేను పక్కకు పోమంటుందిరా. నువ్వు మళ్ళీ నువ్వు ఎందుకన్నా, నువ్వు రా అన్న. నేను కూడా వస్తాయి. పట్టుకో ఒకసారి. చెప్పు. మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టాలో మిమ్మల్ని చూసా చాలా రోజుల నుంచి. వచ్చారు. ఇదేంది? వచ్చారు. ఇదేంది? ఇదేంటంటే నచ్చారు. నచ్చకూడదా? ఇప్పుడు నచ్చితే మెసేజ్ చేస్తే ఇంకా ఫోన్ నొక్కని పట్టుకుని వచ్చాడమేనా ఇంకా నువ్వు? అంటే ఫ్రెండే కదా. ఇప్పుడు ఏంది అది చెప్పు. ఇప్పుడు ఏంది? లవ్ చేస్తున్నాను మిమ్మల్ని. నా గురించి ఏం తెలుసు అసలు? నువ్వు ఎవరు? వచ్చినావు డైరెక్ట్ లవ్ చేస్తున్నా అంటున్నావు. అసలు ఏంది? మీరు నచ్చినారు, అది చాలు కదా. నచ్చినంత మాత్రాన్ని ఇంకా లవ్వేనా? అంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది వేరే సంగతి కదా. తర్వాత ఫస్ట్ అయితే నచ్చినారు నా, అది నేను చెప్పాలి కదా. ఇప్పుడు రిప్లై చేయకపోతే ఇంటికి వచ్చేస్తావా అమ్మా నువ్వు? అట్లని కాదు. నీ పేరేమన్నావు? శ్రావణి. అట్లా కాదు శ్రావణి, చెప్పేది నువ్వు. ఇప్పుడు నువ్వు నా తమ్ముడిని ఎవరికైనా పట్టుకుని వచ్చి నువ్వు బాగానే ఉంది. నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావా నాకు? నా గురించి ఏం తెలుసు నీకు? ప్రపోజ్ చేస్తున్నావు. నచ్చినావు. నచ్చినంత మాత్రాన అయిపోయింది. నువ్వు చెప్తే తెలుసుకుంటా కదా. ఇన్స్టాలో ఫోటో చూసి లేకపోతే వీడియోలు చూసి అట్లా వచ్చేసినావా? దానికే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. అరే శివ, నువ్వు ఈ విడిచిపెట్టి నన్ను ఆడిపోతావేమో, ఇక్కడ రారా. ఏందిరా నువ్వు ఇది నాకు పని తప్పేం లేదు, నేను మెసేజ్ చేశా.
నువ్వు మెసేజ్ చేసాడు ఏందమ్మా నాకు అర్థమవుతలే. నువ్వు మెసేజ్ నేనే అడిగిన అతన్ని, చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, ఎవరికి రిప్లై ఇవ్వను నేను. అందుకే కదా తను అడిగాను. ఏందిరా ఇది? ఏమైంది అక్క? నువ్వేమని చెప్పి పిలిచినారా? నువ్వు అక్క అంటున్నావు, ఆమె నువ్వు ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ చేసినావా? ఆ, ఇష్టం మరి ప్రపోజ్ చేయక, అందుకే కలవడానికి పిలిచింది. నాకు కలుసా అని చెప్పింది అని అట్లా నేను తీసుకొచ్చిన, లేకపోతే నేనేం తీసుకొస్తాను? కలుసా అన్నది అట్లా. నువ్వు నాకు ఏం చెప్పి తీసుకొచ్చినావు వీడికి? కలుసా అన్న నాకు ప్రపోజ్ చేసా అని చెప్పలేదు. కలుసా అంటే ఆమె వచ్చింది ఇప్పుడు నన్ను లవ్ చేయాలంటే నేనేడా చేసేది ఇప్పుడు నేను? చేయన్న ఇష్టమేమో అన్న. ఆమె ఎవరో కూడా తెలియదురా నాయన, నువ్వు చెయ్యన్నా అంటే ఏందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్తా నా గురించి. ఇట్లాంటి ఇచ్చినవేందిరా పోయి? అన్న నాతోని కలుస్తా అని చెప్పింది అన్న. అట్లా నేను ఏదో అంటే కలుసా అంటే నేను రీల్ తీస్తా అనుకున్నా. నేను రీల్ తీస్తా అంటే కలుస్తా అనుకున్నా, అట్లా నేను పిలిచిన. ఇప్పుడు నేనేం చేయాలా? అది కూడా నువ్వే చెప్పు. నువ్వే పిలిచినావు కానీ నేనేం చేయాలి? అది కూడా ప్రపోజ్ చేసినావు అక్క నువ్వు? చెప్పేసా అన్న నువ్వు కూడా. ఏం చెప్పాలరా? చెప్పేసి నువ్వు చేసుకోరా. నువ్వు నాకెందుకన్నా? నాకెందుకన్నా? నేను నచ్చింది మీరు, తను కాదు కదా. అక్క నువ్వు అట్లా వేసావు అక్క. నువ్వు అర్థం కాదు. కలుస్తా అని చెప్పి నువ్వు నచ్చింది కాబట్టే కదా కలుస్తా అనింది. నాకు అట్లా చెప్పలే అక్క. నువ్వు కలుస్తా అని చెప్పాను. నువ్వు కలుస్తా అని చెప్పిన తనకి చెప్పాలి కానీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఇంతవరకు వచ్చిన మ్యాటర్ నన్నే వార్నింగ్ ఇస్తుంది కలుస్తామని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా మెసేజ్ చేయలే అంట, మెసేజ్ చేసిందంట ఆమె ఇన్స్టాలా, నేను రిప్లై చేయలే అంట. నాకు వేసింది అన్న మెసేజ్. అవ్వన్న నాకు వేసింది మెసేజ్ చేసింది ఇట్లా కలుస్తా అంటే సరేలే కలుస్తా సరేలే. నువ్వు చేసుకోరా నాయన, నువ్వు నాకు ఇవన్నీ. ఎందుకు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా నాకు వద్దు ఇవన్నీ. నువ్వు మాట్లాడుకున్నా. నువ్వు మాట్లాడేది ఇక్కడ రా. నువ్వు ఫస్ట్ నువ్వు ఇక్కడ రారా అబ్బాయి, నువ్వు ఫస్ట్ ఇక్కడ రా. ఇందాక నువ్వు నన్ను కలుస్తా అని చెప్పి నువ్వు నన్ను బుక్ చేస్తావు అన్న దగ్గర. తను తప్పేం లేదని చెప్పినా కదా, నేనే కలుస్తా అని చెప్పి తను తీసుకొచ్చాడు అంతే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఫ్రీ, నేనేం పైసలు ఇచ్చి మాట్లాడుతున్నా, ఫ్రీనే మాట్లాడుతున్నా. దా ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వు నా సంగతి నా తెలియదు. నేను లవ్ చేయి. ఏందమ్మా లవ్ చేయండి? ఏంద్రా చెయ్యన్నా లవ్ చేయమంటుంది అన్న. చెయ్యన్నా. నువ్వేంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఏమో ఇష్టం అన్నది అన్న. మీరిద్దరు అనుకుని వచ్చిరా ఏంది? ఇట్లా చెప్పు, ఇట్లా చెయ్యని. అట్లా ఏం లేదు. ఇష్టం అంటుంది అన్న. చాలా ఇష్టం. నాకు ఇష్టం లేదమ్మా ఇట్లాంటివి. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఏంద్రా ఇది? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే కదా ఇంట్రెస్ట్ ఉన్నది. చెప్పి నువ్వు కూడా చెప్తావా ఎవరు లేరని? గర్ల్ ఫ్రెండ్ లేరని చెప్తావా? లేకపోతే ఈమెను ఎవరిని పట్టుకొస్తావా? ఇంకా పట్టుకొచ్చు అన్న. అక్క ఇష్టం అంటుంది కదా, ఇది వచ్చినాక అర్థమైంది నాకు. తెలుసుకో నా గురించి, అప్పుడు చెప్పు. ఏమొద్దు, నేనేం తెలుసుకోను. చెప్తే పోరా అబ్బాయి, నువ్వు తీసుకుని పోరా నాయన. అక్క చెప్పాక 5 నిమిషాలు టైం ఇస్తున్నావు, ఒక మాట్లాడు. ఇష్టం ఒప్పి లేకపోతే నువ్వు ఇట్లా ఒప్పి ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏందిరా? పోనీ ఏం కాదు, నేను మాట్లాడచ్చు. నీకేం కాదమ్మా, నాకు టెన్షన్ అవుతుంది. ఇక ఎందుకు? అమ్మాయిలతో మాట్లాడడం రాదు నాకు. కొట్టండ్రా రే. నీకు లవర్స్ వెబ్సైట్ అంటే తెలుసా? తెలీదు, అది కూడా చెప్పు నువ్వే. నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది కూడా నువ్వే చెప్పు. నచ్చితే లవ్ చేయి. నచ్చితే లవ్ చేయి. ఎట్లాగో గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, చేయి. అంటే ఖాళీగా ఉన్నాను లవ్ చేసుకుంటా ఓడేనా? ఇంకా అట్లా నేను అనలేదు, లవ్ చేయమని చెప్పా. ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలే, నిజంగా అర్థమవుతలే. నాకు మైండ్ పోయింది నాది. నవ్వుతుంది ఏందిరా ఈమా? వార్నింగ్ ఇచ్చిన, నేనేం చేయలేరా ఇంకా. నవ్వుతుంటున్నావు, యాక్సెప్ట్ చేస్తున్నాను. నవ్వేది అక్క యాక్సెప్ట్ చేసిన అక్క. ఏమేమో డైలాగ్ కొడుతుంది, 7 కిలో తీసుకొచ్చి కొడుతుంది అది. నన్ను ఏం చేయమంటావు?
నిజమే చెప్పా, నాకు అనిపించింది చెప్పా. నీకు అనిపిస్తే అయిపోయింది, ఇంకా నాకు అనిపించదు. ఇంకా చెప్పా నేను, నీ రెస్పాన్స్ అడిగా. ఏం చేయమంటారు? అది కూడా నువ్వే యాక్సెప్ట్ చేయన్నా, యాక్సెప్ట్ చేయన్నా, యాక్సెప్ట్ చేయన్నా, ఏం కాదు చేయన్నా. చెయ్యన్నా, నీకేం కాదు, నాకైతుంది. కానా నీకు కూడా ఎవరు లేరు అంటున్నావు అన్న. లేకపోతే యాక్సెప్ట్ చేసుడేనా? ఇంకా బండి పైన ఎక్కించుకుని తిరుగుడు, ఆడగోడు ఇడుకోడు నాతోనైతే కాదమ్మా. అట్లా నేనేం అన్ని నువ్వే పెట్టుకోక, లేకపోతే ఏం పెట్టుకున్నా కానీ నేను ఎండలోకి అయితే రాను. రావద్దు, అవన్నీ నువ్వే నేనే వస్తా. ఇట్లాంటి అమ్మని తెచ్చినవేమరా? ఒక సమాధానం చెప్పాక ఆయనకి నేనేం చెప్పగలుగుతాక. తను తప్పేం లేదు, నేనే అడిగాను, తీసుకొచ్చాడు. తను మాకు నువ్వు అంత చిన్నగా మాట్లాడాక అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలే, మైండ్ పోతుంది నాకు. ఈ రోజు చూసే కోపం వస్తుంది, నేను చూసే నవ్వు వస్తుంది నాకు. నా గురించి ఏం తెలుసు అని వచ్చినావు నువ్వు, ఒక్క మాట చెప్పు. సరే యాక్సెప్ట్ చేస్తా నేను. మంచోడి. ఎవరు చెప్పారు? నేను చెప్పినా అని చెప్పాక, నేను చెప్పినా నీకు అవన్నీ చెప్పు. చెప్పిన మంచోడే కదా, అవి చెప్పు. కాకుంటే వచ్చేవాడే కాదు నా కదా. ముందు పెద్ద మాట్లాడినావు, అన్న ముందు మాట్లాడు, మళ్ళీ అవన్నీ చెప్పు. అన్న ముందు నువ్వేందిరా, నువ్వేం చెప్పినావురా? అడిగింది అన్న, నీ గురించి అడిగింది, నేను చెప్పిన. వాళ్ళే నాకేం అవసరం అన్న. నువ్వు రిప్లై ఎందుకు ఇచ్చినావురా ఫస్ట్? నాకు వాళ్ళ చెల్లెని నాకు ఇచ్చినాను, అందుకని నేను నీకు ఆకిస్తున్నాను చెప్పిన. మీరు ఒకటి కానీ నన్ను ఒకటి చేస్తావారా? కాదన్న, వాళ్ళ చెల్లెని నాకు సెట్ చేసిన అన్న. సెట్ చేసినావు? చేసిన ఇప్పుడు నేను కావాలి, నాకు సెట్ చేసినావు. నాకేం తెలుసా, నేను అందుకు అడగలే. ఈమె ఎవరు వచ్చి నన్ను వాళ్ళ చెల్లెతో లవ్లో పడ్డాక ఏమో నాకు మెల్లమెల్ల చెప్పిందన్న, నీ గురించి అడుగుతుంది. మరి బాగానే ఉందిగా. నువ్వు చేసుకోరా, నీకోసం వస్తే నేను ఎట్లా చేసుకుంటా? నువ్వు నచ్చినావు, వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి అయితే? నవ్వు అంటే చెయ్యి. అరే నాకు నవ్వాలనో కోపం కావాలని అర్థమవుతలేరా మిమ్మల్ని చూస్తే? తీసుకొచ్చింది కదా. నేను తీసుకొచ్చిన అన్న, అక్క అడిగింది ఇట్లా అన్నని పరిచయం చేయాలంటే నేను తీసుకొచ్చిన. నాకేం తెలుసు? మరి పరిచయం కలుపు, మరి ఇప్పుడు ప్రపోజ్ చేసింది కదా మరి. అరే ఆయనకి ఈమె చెల్లిని తగిలిచ్చిందని ఈమె నాకు తగిలిస్తా అంటుంటారు అయ్యాడు. అవునా? అవునా? అదో ఆమెనే మెసేజ్ చేస్తుంది. నేను వాళ్ళ చెల్ల ఏమని చేస్తున్నా చూడన్నా, ఏమని చేస్తున్నావు? నువ్వు టిండర్ లో ఉన్నావా? జాయింట్ కొడతావా? ఏ అందరితో సింగిల్ అని చెప్పుకుంటున్నావు? ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసా. ఇంత కామ పిశాచారా నువ్వు? నువ్వు ఇంటోని కానీ నన్ను ఈమింటోనే చేస్తావారా? నువ్వేందిరా? నేను అన్నకు కూడా ఎవరు లేరు అన్న. అట్లా నేను ఎవ్వరు కొట్టక ఇట్లా తయారైన కాదన్నా కదా. ఏదిరా మళ్ళీ ఇంకో 10 మందిని తీసుకొస్తాడు వీడు, ఇట్లా వదిలేసింది. నువ్వేందమ్మా అనేది? 10 మంది ఏం అవసరం లేదు, నేను సెట్ అయిపోతాను. ఫిక్స్ అయిపోతే నేను ఫిక్స్ కావాలిగా. అంటే మీరు ఫిక్స్ అయితే అయిపోయిందా? పర్లేదు. ఏందిరా ఇది ఇప్పుడు అవ్వంటుంది? ఏందిరా ఏంది చెప్పు. ఏంది చెప్పు, మాట్లాడు. శివ ఇక్కడ రా. శివ నువ్వు ముందుకు రా. నువ్వు రా. ఏమని చెప్పి పిలిచినావు నన్ను? నేను కలుస్తా అని చెప్పినాను. కలుస్తా అన్నది, అట్లనే నిలిచిన. నిజంగా నా కలుస్తా అని అట్లనే నిలిచిన. ఎందుకు కలుస్తారు? కలుస్తారు. కలుస్తానా, నీ గురించి డీటెయిల్స్ అడిగి చెప్పినాను. ఏం చెప్పినావు ఆయన అంతగానం నా గురించి? అడిగినా ఏం చేస్తుంటాడు అవన్నీ అడిగింది. చెప్పకపోయినావు? యాక్సెప్ట్ చేయొచ్చుగా. ఏడికెళ్ళి చేయాలా? ఎందుకు చేయాలి? ఏందిరా ఇది? అడుగుతున్నా, చెప్పాను నువ్వు సమాధానం చెప్పాను. పాప మా అమ్మ కూడా దూరం నుంచి వచ్చింది అన్న. దూరం నుంచి వస్తే సమాధానం చెప్పాను. మాకు 1 మంత్ నుంచి అడుగుతుంది. నేను పోనీ లైట్ అని నేను అనుకున్నా. నువ్వే ఇప్పుడు అది కూడా నువ్వే చెప్పేసి నేను ఇప్పుడు అన్న 1 మంత్ నుంచి అడుగుతుంది. నేను వద్దనిపించి నిన్న జర ఎందుకో ఏడ్చుకుంటా మాట్లాడింది అన్న. అట్లా నేను నీకు కాల్ చేసిన ఇప్పుడు, లేకపోతే నేను కాల్ చేయకపోదు. మంచిగానే ఉంటది కదా మరి. ఏంది మంచిగా ఉండేది? నువ్వేమైనా మెంటలా? ఏందిరా మీద చేతులు వేస్తుంది? నువ్వంటే పిచ్చి.
వెళ్ళమ్మా నువ్వు జరగదు పక్కకి వెళ్ళిపో. ఏ పోరా అబ్బాయి చెప్పాక నువ్వు నన్ను తిడుతున్నా అన్న, నువ్వు కలుస్తా నేను తీసుకొస్తే నువ్వు నన్ను గల్లి చేస్తున్నావు అక్క. నువ్వు ప్రపోజ్ చేసి గల్లి చేస్తున్నావు. ఆమె ఏడుస్తుంది ఏందిరా ఇడికొచ్చి. రేయ్ ఏందిరా ఏం చేస్తుర్రా మీరు? అక్క ఏడిస్తే అయిపోతుందా అక్క? ఏడిస్తే అయిపోతుందా? ఏడిస్తే యాక్సెప్ట్ చేస్తాడా? ఇష్టం కదా అందుకే వచ్చిన ఎంత దూరం. ఇష్టమైతే ఉండని అమ్మా, నేను కాదంటే Accept దానికి చేయి పెళ్లి చేసుకో లవ్ చేసుకో అంటే నాతోనే ఏడవుతుంది. ఇట్లా నేను ఎంతమందిని చేసుకోవాలా? అందరిని ఎందుకు, నేను వచ్చిన తర్వాత ఇంకెవరు వద్దులే. అరే పొద్దున ఇంకొక ఆమె వస్తుంది ఇట్లనే. నేను రాని వాళ్ళు ఇంకేమే ఇట్లా మాట్లాడుతుంది అందరు. నేను ఏం చెప్పలేను అన్న. ఆమె ఏడుస్తుందంటే నేనేం చెప్పాలి? నువ్వు నాకు తగిలించడానికి తీసుకొచ్చినావు నువ్వు ఇప్పుడు. ఈమె నాకు తగులుకోనికి రెడీ ఉన్నావు నువ్వు. యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అమ్మ జరుంటే నేను కొడతా చెప్తున్నా. అరే శివ నిన్ను కొట్టాలరా. కొట్టమంటది ఏందిరా పిచ్చిదారా ఏమైనా? ఏమన్నా అంత పిచ్చి అనుకుంటున్నావు? చెప్పినా కదా నువ్వు అంటే కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఏ పో ఇవన్నీ నాకు అనవసరం. నీ అమ్మ చల్. చెప్పాక మళ్ళీ ఉండొచ్చు కదా. ఏంది ఉండేది? చెప్పినాను. ఏం చెప్పినావు? చెప్పినా కదా. ఒక్క నిమిషము మా అన్నకి నేను ఫోన్ చేస్తావు. చెప్పురా. అన్న ఇక్కడికి రాను ఒకసారి. ఏంద్రా వచ్చేది? దాన్ని ఎవరినో తీసుకొచ్చి నాకు తగిలిచ్చాం. ఆమె ఏడుస్తుంది అన్న, ఒకసారి ఇక్కడ రాను ఒకటి చెప్తా. అరే ఆమె ఏడిస్తే నేనేం చేయాలరా? ఆయన నువ్వు ఏందిరా నువ్వు? ఒకసారి రా అన్న, ఒకసారి నువ్వు ఇక్కడ నువ్వు సమాధానం చెప్పలే అంట అన్న. ఇప్పుడు ఆమె ప్రపోజ్ చేసింది, నువ్వు అసలు ఆమెకి ఏం చెప్పలే అన్న. చచ్చిపోతా అంటుండ్రా. ఆమె చచ్చిపోతా అంటే ఈ అమ్మ నేను ఎవరిని చేసుకోవాలరా? కాన్నా నువ్వేం చెప్పలే అన్న. తర్వాత ఐ లవ్ యూ చెప్పినాక నువ్వేం చెప్పలే అన్న. తర్వాత ఏ ఐ లవ్ యూ లేదు ఈ లవ్ యూ లేదు చల్ తీసుకోవరా. ఆయన ఆమె ఎడికెళ్ళి దొరికిందిరా మీకు? సరే కానీ ఒకసారి ఈడకైతే రా. అరే నేను చెప్తాదా. సరే. మా అన్న అయితే వస్తుండు, చూద్దాం ఇప్పుడు ప్రాంక్ అని చెప్పగానే ఎట్లా రియాక్ట్ అవుతారో. నువ్వే చెప్పాలి, నేను చెప్పాను. నన్ను కూడా కొడుతాడు. నువ్వే చెప్పన్నా. నన్ను కొడుతున్నా ప్రాంక్ అని చెప్తే నన్ను కొడుతాడు. చెప్తా, నేను బుక్ చేస్తా గాయ్. శివగారిని మీద ప్రాంక్ చేసిండ్రా. అరే గాడిదవా రా నువ్వు. రేయ్ ఇక రారా నువ్వు. ఇక్కడ రా. నేనేం చేయమని ఆడే చేద్దామన్నా అట్లా అన్నాడు. ఇక్కడ రారా. నాకు సంబంధం లేదు, నాకు అసలు సంబంధమే లేదు. చెప్పన్నా నువ్వు నాకు తెలియదు కానీ ఇట్రా నువ్వు ఎందుకు ఉరుకుతున్నావు? చెప్పరా, నిజం చెప్పు. చేద్దామన్నావుగా, చేసినప్పుడు ఏమైంది? జరైనా చెప్పాలి కదా నువ్వు. జరైనా చెప్పాలి కదా. నీకేం లేదా? ఏ కొట్టకురా అట్లా. నేను కొట్టలేదురా, నేను కొడతా అంటారా? మస్తు అయిపోయింది. సరే ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చెప్పు. నువ్వు కూడా. ఇట్స్ యువర్ విక్కీ ఛానల్. ఇట్స్ యువర్ విక్కీ ప్రాంక్. ఓకే, ఇట్స్ యువర్ విక్కీ ప్రాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. బాయ్.